వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, వాకర్ సభ్యులు కాసిల్ సమక్షంలో అధ్యక్ష కార్యదర్శులుగా జి రామారావు, వి లక్ష్మణమూర్తి, ట్రెజరర్ నేతి నాగేశ్వరరావుతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో వాకర్స్కు వాకింగ్ ట్రాక్ను ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకవర్గం సూచనల మేరకు పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, సిరి శ్రీను, పులపకూర శ్రీనివాసరావు, కోటా శ్రీనివాసరావు, రాణి, సంతోష్, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. కూడా ఏర్పాటు చేసేలాగా మీరు ప్రయత్నం చేయండి. మెంబర్షిప్ అంటారా? అందరికీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? మనకి మెంబర్స్ ఉన్నారు. ఈ కొత్త కమిటీ మెంబర్షిప్ 500, 1000 కాకుండా ఇయర్లీ 100 రూపాయలు, 500 పర్మనెంట్ మెంబర్ అలా పెట్టి కొంత ఫండ్స్ పోగేస్తే నెక్స్ట్ మీరు దిగిపోయిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళకి బోర్డు పోటీ వస్తుంది. ఇప్పుడు ఎదురు రాలేదంటే డబ్బుల్లో, ఏ సంవత్సరంలో డబ్బులు ఉంటేనే ఎవరైనా పోటీకి వస్తుంది. మీరు తక్కువ డబ్బులు ఉన్నాయి కనుక ఎవరు రాలేదు. అదే కాకుండా సంస్థకు కూడా ఫండ్స్ ఎక్కువ ఉంటే ఒక గౌరవం. ఏం చేస్తారనేది వేరే సంగతి. ఒక 100 రూపాయలు తేడా కట్టడం ఎవరు బాధపడరు. ప్రతి ఒళ్ళు నుంచి కూడా కరెక్ట్ చేయండి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళందరూ కూడా కొత్త మెంబర్స్ డెవలప్ చేయండి. ఈ రెండు చేయగలిగితే మళ్ళీ 3 ఏళ్ళైపోయి కూడా మీరు దిగిపోతారన్నా మీరే ఉండండి అని అడిగించుకునేలాగా చేయండి. మా కోరిక. తప్పకుండా కొత్త టీము, పాత టీము కలిసి పనిచేస్తే మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వడానికి బాగుంటుంది. అలాగే కమిటీ మెంబర్స్ని అందరినీ ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా మా నమస్కారం. పోతే ఇదివరకు మా ముందు కమిటీ పార్క్ డెవలప్మెంట్కి చాలా కృషి చేసింది. ఇప్పుడు మాకు బాధ్యతలు అప్పచెప్పారు. మేము వాళ్ళ చేసిన పని కంటిన్యూ చేస్తూ మరింత అభివృద్ధి దిశగా దీన్ని తీసుకెళ్ళి వాకింగ్ ట్రాకు, తర్వాత ఇతర ఈ మొక్కలకి నీళ్ళు సరిగ్గా అందట్లేదని వచ్చింది, అదొకటి. బాత్రూమ్స్ క్లీనింగు, ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అన్నిటిని దాన్ని ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలో చేసి వాటన్నిటిని కూడా శుభ్రం చేయించి కార్యక్రమం చేస్తారని దాన్ని మన ఎమ్మెల్యే గారు, కొండబాబు గారు, కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఈ పార్క్ అభివృద్ధికి ఏమి కావాలో అన్నది వారితో ఏం కావాలన్న విషయాలను డిస్కస్ చేసి మేము ఆ విధంగా ఫాలో అవుతాం.